తెలుసుకోండి. మౌన వ్రతం దీక్ష, మౌన దీక్ష అని దీని పేరు. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఏకాదశి కన్నా పవర్ఫుల్. ఇది మౌన దీక్ష. మొత్తం మాట్లాడకూడదు, ఒక స్లేట్ పెట్టుకోవాలి. చాలా మాట్లాడాలా అనుకున్నవాడు అంతా స్వామి దగ్గర ఇప్పుడు దీక్ష తీసుకున్నారు. మీరంతా స్వామి దగ్గర తీసుకున్నట్టు దీక్ష. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట ఉండకూడదు. మాట కావాలా, పరిస్థితి చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక్కో పర్యం మాట్లాడేటట్టే అయిపోతుంది. లూజ్గా మాట్లాడకండి. అప్పుడు ఒక స్లేట్ పెట్టుకోండి. స్లేట్ పెట్టుకొని దాంట్లో రాసి చూపించండి. దయచేసి రేపు మాట్లాడతాను మీతో, నన్ను క్షమించు. లేక ఏదైనా ఇమీడియట్గా ఉంటే దానికి ఆర్డర్ చేసుకో, పర్వాలేదు అని చెప్పచ్చు. అక్కడ పెట్టానండి, డబ్బాలో 3వ డబ్బాలో పెట్టాను కీ అని చెప్పచ్చు. పీడిస్తూ ఉంటారు. అప్పుడు కీ ఎక్కడ పెట్టాలి చెప్ప, కీ ఎక్కడ పెట్టాలి, కీ ఎక్కడ, టపక్కని మాట్లాడకూడదు, అక్కడ పెట్టాను అనకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మాస్క్ వేసుకోండి. అప్పుడు మీకు మాస్క్ ఎందుకు వేసుకున్నాను, మౌనం అనుకో, మౌనంలో ఉన్నా నేను అని. ఒక చిన్న కలకండ ఒకటి వేసుకోండి. మౌనంలో ఉన్నానని, మాట్లాడకూడదు అని తెలుస్తుంది. రాయి వేసుకొని చెప్తుంటే మింగేస్తే కష్టం మీరు. అందుకని కొంచెం మంచిగా ఉండేది వేసుకుంటే మాట్లాడరు మీరు. వ్యాలిడేట్ వేసుకున్నా కూడా పర్వాలేదు, నో ప్రాబ్లం. అట్లా కనిపించుకున్నా పర్వాలేదు. అంటే కష్టం, మళ్ళీ పెదాలు ఎండిపోతాయి. ఓకే, మౌనం ప్రాక్టీస్ చేయాలి. మౌనవ్రతం ప్రాక్టీస్ ఈజీ. అది మీరు చేస్తారా? మౌనవ్రతం అంటే మీరు దీక్ష పెట్టుకోవాలి. వారమా 40 రోజులకు ఒక్క అట్లా ఒకటి పెట్టుకోవాలి. మండలానికి ఒకటి లేక వారానికి ఒకటి పెట్టుకోవాలి. మండలానికి ఒకటి పెట్టుకొని 2-3 మండలాలకి ఒక నమ్మకం వస్తే, నమ్మకం రావాలి మీకు. చాలా కావలసిన వాళ్ళే దగ్గర వచ్చి మాట్లాడిస్తారు. చాలా కష్టం అది. కానీ ఒక్కటి గురువు దగ్గర మాట్లాడచ్చు, పర్మిషన్ ఉంది. ఇంకెవరి దగ్గర మాట్లాడకూడదు. అదే పని కట్టుకొని వచ్చి మాట్లాడద్దండి. అది కూడా అవాయిడ్ చేయాలి మొత్తం. కనపడకపోతే అయిపోయాయి, అంతే కదా. స్వామీజీకి ఒకరోజు